అడుకున్నాడు లేచిండు గివే గవర్నమెంట్ కావాల్సింది. అదే వాళ్ళ చెప్పేది అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంటే నేను కొడితే గట్టిగా కొడతాను మామూలుగా ఉండదు అని కేసీఆర్ అన్నారు. అది చాలా వైరల్ అయింది ఆ స్టేట్మెంట్. ఇప్పుడు రేవంత్ కూడా అదే చెప్తున్నారు. ఆయన కొట్టడము ముందు డ్రగ్స్ ఏదైతే పబ్లో డ్రగ్స్ అమ్ముతున్నాడో ఆయన కొడుకు కేటీఆర్ను కొట్టమనండి, లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డ కవితను కొట్టమనండి, కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్న హరీష్ రావును కొట్టమనండి, ఆ తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ ఏదో ఆరోపణలు చేసి మాట్లాడి బ్యాడ్గా క్రియేట్ చేయాలని చెప్పి ఫస్ట్లో నమ్మిండ్రు. ఎలక్షన్ కన్నా ముందు నమ్మిండ్రు, ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 నెలలు నమ్మిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నిజస్వరూపం బయటపడ్డది. ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఒక్క పని చేయరు. ఇక ఏ కేసులు ఎరికేయాలని చూసిర్రు. ఈ రేసింగ్లో ఫార్ములా ఈ రేసింగ్లో చూసిండ్రు, అక్కడ ఏం లేదు, అవినీతి లేదు, ఏం లేదు. ఉట్టేనన్నా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లో పోయి కూడా చిత్రీకరించడం చూసిండ్రు, అక్కడ ఏం లేదు. ప్రజలు ఒక అవగాహనకు వచ్చిర్రు. వీళ్ళు బురద తల్లి పబ్బం గడుపుకుంటున్నారు. గవర్నమెంట్ పరిపాలన మీద దృష్టి పెడతలేరు, రైతుల మీద దృష్టి పెడతలేరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాని మీద చూస్తలేరు. తెలంగాణను ఎట్లా బతికించాలా, ఎట్లా బాగు చేయాలని చూస్తలేరు. కేవలం కుటుంబాలను తిట్టడము, కేసులు పెట్టడము, అసత్య ప్రచారాలు చేయడం తప్ప వేరే ఏం లేదనేది ప్రజలకు అర్థమైంది. ఇలా అర్థమైంది కనుకనే వాళ్ళు ఎలక్షన్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థలు పెట్టాలన్నా వద్దని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మీ అప్పుడు కూడా లేట్ అయింది కదండి స్థానిక సంస్థలు పెట్టడం. అమ్మ ఇప్పుడు పక్కల కర్ణాటక ఉంది, ఎందుకు పెడతలేరమ్మా అక్కడ? కర్ణాటక ఎందుకు పెడతలేరు? ఏం గ్యారెంటీ అమలైంది అక్కడ? పెట్టమని చెప్పండి, బండారం బయటపడుతుంది. ఇక్కడ కూడా జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం అంటారా కాంగ్రెస్? ఖచ్చితంగా ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన వాళ్లకు మళ్ళీ ఈరోజు డిస్క్వాలిఫై చేయమని చెప్పి కోర్టులో నడుస్తుందో ఆ 10 మంది స్థానిక సంస్థలు ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల్లో జనం చూపిస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు మీద ఆరోపణలు చేయమని, హరీష్ రావు పైన పాత్ర ఉంది అని చెప్పమని ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్తూ ఉన్నారు. సో పోలీసులు చెప్పమని చెప్పారు, మమ్మల్ని ఫోర్స్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఖచ్చితంగా ఒక నిందితులు చెప్పినంటే పోలీస్ స్టేషన్లో ఉండి దెబ్బలు తినుకుంటా మళ్ళా చెప్పిండ్రు, మళ్ళీ కొడతారు వీళ్ళని చెప్పినంటే మరి అది వాస్తవం ఉంటుంది కదమ్మా. చెప్పమని బలవంతం చేస్తే కదా చెప్పేది. బయటకు వచ్చినాక చెప్తలేడు కదా, వాళ్ళ కస్టడీలో ఉన్నారు కదా, వాళ్ళే కోర్టులో పోయి అఫిడవిట్ చేసిండు అన్నప్పుడు వాస్తవం ఉంటేనే కదా. అంటే ఒక కక్ష సాధింపు, ఒక కక్ష వీళ్ళ మీద కసి కట్టి చేయాలనేది ఒక ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, తర్వాత అక్కడ లగచర్ల విషయంలో కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో కావచ్చు, అనేక అంశాల్లో ఎట్లైనా ఇరికియాలనేది ఆలోచన చేస్తుంది. జనంకి అర్థమైపోయింది. అది ఎవరు చేసి ఉంటారు అసలు ఫోన్ ట్యాపింగ్? ఇది మొత్తం వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదమ్మా. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా, టోటల్ డాటా ఉంటుంది కదా. వాళ్ళనే బయట పెట్టమని చెప్పండి, వాళ్ళే బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు చేస్తలేరా ఫోన్ ట్యాపింగు? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఇప్పుడు ఈరోజు డిపార్ట్మెంటు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తలేరా, ఎవరి ఫోన్లు వింటలేరా, ఏం వినకముందే చేస్తుండ్రా? ప్రభుత్వం దానిలో ఒక భాగంగా ఆఫీసర్లు ఏదో చేస్తుండొచ్చు, దాన్ని ఇక వీళ్ళే ఏమన్నారు అనే రీతిలో ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టమని చెప్పండి. ప్రభుత్వం మీదే కదా. ఇప్పుడు చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి, వాటికి అడ్డుకట్ట వేయాలని